హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అప్డేట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ ఉన్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే నల్గొండ జిల్లాలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మహిళా ఉద్యోగి ఒకరి అనారోగ్య కారణాలతో వాలంటీర్లు రిటైర్మెంట్ స్కీమ్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట. ప్రభుత్వ ఉద్యోగులమైన అంటూ ఒక ఏం ప్రయోజనం కూడా లేదని ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట. 3 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు అందని ఆర్థిక ప్రయోజనాలు, వేతనాలు, పెన్షన్లు మినహా ఇతర ప్రయోజనాలన్నింటికీ బ్రేక్. పదవి విరమణ పొందిన జీపీఎఫ్ లోన్కు దరఖాస్తు చేసిన మెడికల్ రియంబర్స్మెంట్ అయినా కూడా సరెండర్ లీవ్స్ బిల్లులైనా అన్ని రకాల బిల్లులను ఆపేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ. ఇన్సూరెన్స్ బాండ్ల గడువు ముగిసిన ఏళ్లు గడుస్తున్నా అందని లబ్ధి. ఏళ్లకేళ్లు ఎదురు చూపులతో విసిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు. పదవి విరమణ ప్రయోజనాలు అందక రిటైర్డ్ ఉద్యోగులు తిప్పలు. మొత్తం బకాయిలు 3,800 కోట్ల రూపాయల బకాయిలు అయితే ఉండడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఉద్యోగులకు చాలా చూసుకున్నట్లయితే ఉద్యోగమైనా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోతుందని ఉద్యోగులు అయితే వాపోతున్నారనమాట. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా తర్వాత వీడియోలో తెలుసుకున్నామండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.